హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. డాకు మహారాజ్ సినిమా చూసాను భయ్య. ఇప్పుడే సెకండ్ షో చూసి వచ్చాను. సినిమా అయితే నాకు నచ్చలేదు. సినిమా ప్రతి 10 నిమిషాలకు ఫైట్ ఉంది, బీజిఎం చాలా బాగుంది అంటున్నారు అందరూ. కరెక్టే, ప్రతి 10 నిమిషాలకు ఫైట్ ఉంది, బీజిఎం బాగుంది. కానీ కుదరాలి కదా. బీజిఎం సీన్ సీన్ బాగుంటే బీజిఎం కొట్టింది ఎలివేట్ అవుద్ది. అక్కడ సీన్లు ఏమి లేకుండా ఎంత బీజిఎం కొట్టేసిన అంటే ఇక్కడ బాలకృష్ణ గారు యాక్టింగ్కి పేరెట్టడానికి మనం ఏం సరిపోం. సూపర్ యాక్టింగ్, దాని గురించి కాదు. అయితే ఎలా చెప్పాలంటే సింపుల్గా, ఇప్పుడు ఇంట్లో సాయంకాలం తినడానికి ఏమీ లేదనుకో, ఏ కొడుగుడ్డుకు రేయండి అన్నప్పుడు అదేంటి నాకు రాదురా అంటే ఉందా ఉల్లిపాయలు అయ్యి, నూనె ఏపేయి, ఆ కొడుగుడ్డు అయ్యి ఏపేయి, తీసి అన్నంలో కలిపేసుకుని తినేయి అంటే ఎలా ఉంటుందో అలాగా సినిమా. ఏమీ లేదురా, 10 నిమిషాలకు ఫైట్ ఇట్టు, బాలకృష్ణ గారు కదా, డైలాగులు రాయి, ఆ మధ్య మధ్యలో పాట ఇట్టు, పండగ కదా రిలీజ్ చేసాయి చూసేస్తారు అన్నట్టు రిలీజ్ చేసినట్టు ఉందండి. బాలకృష్ణ గారు ఎంత పొటెన్షియల్తో యాక్ట్ చేశారో. కానీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంది, అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మేము కూడా అరిచాం. ఆ ఫీల్ వస్తుంది కదా, హై ఫీల్ అయ్యి అరిచేవాళ్ళు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఈ రోజే కదా రిలీజ్ అయిన సినిమా, సెకండ్ షోకి వెళ్ళాము. సెకండ్ హాఫ్లో సినిమా థియేటర్ ఫుల్ అయిందండి, హౌస్ఫుల్ అయింది. ఒక్కళ్ళు కూడా అరవడం కానీ నవ్వడం కానీ ఏమీ లేదండి. సెకండ్ హాఫ్ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు అలా చూసి సినిమా అయిపోయి లేచి వెళ్ళిపోతున్నారు అంతే. ఒక నవ్వు లేదు, ఒక ఏడుపు లేదు, ఒక ఎమోషన్ లేదు. అక్కడ ఎలివేషన్స్ ఉన్నాయి, ఆ ఎలివేషన్ మీకు కనెక్ట్ అవ్వద్దా అంటే ఎప్పటి నుంచో చూస్తున్న ఎలివేషన్స్, అదే స్టోరీ, అయ్యే సీన్లు, ఏమీ మారలేదు. కనీసం డైలాగులు అవే డైలాగులు ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. అయ్యే తీయడు మా ముఖానికి కొట్టడం. పండగ కదా చూస్తారులే అనుకుంటాం. అది ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి మంచి సినిమాలు, ఏ సీతారామం లాంటి సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఆ ఫీల్లో ఉంటాం, ఆ ట్రాన్స్లో ఉంటాం. లేదు, ఒక మాస్ ఒక అఖండ సినిమా ఉంది. అఖండ సినిమా చూసి వచ్చి అందరూ కంపెనీ ప్రతి ఒక్కరితో చెప్పేసేవారు, అయ్యో అఖండ సినిమా చాలా బాగుంది బీజిఎం అందరు కూడా వేయడానికి. అలాగా అయితే మా సినిమా ఎలివేషన్స్ అయ్యి అదిరిపోయినరా అన్నట్టు ఉండాలి, లేదా క్లాస్ సినిమా. ఇలా మా సినిమాయే తీశారు, అవే కాకపోతే పాసిందగా పసడు అన్నట్టు అయ్యే ఎమోషన్లో, అయ్యే పాటలు, అయ్యే డైలాగులు, ఏది మారలేదు. ఇప్పుడు కొత్తగా ఏది ఫీల్ అవ్వలేదు. ఫ్లాట్గా పోయిందా అంటే నీరసంగా పోయిందండి. సెకండ్ హాఫ్ అయిపోయింది, ఎలివేషన్స్ ఉన్నా కనెక్ట్ అవ్వలేదు ఎవరికి, నాకే కాదు. థియేటర్లో నేను చూసిన థియేటర్లో, మా ఊరి థియేటర్లో అయితే ఎవరు సెకండ్ హాఫ్ లేచి అరిచి గోల్ చేసిన వాళ్ళు లేరు. సో ఇంకా పండక్కి వెంకటేష్ గారి మీద భారం వేసాం, చూడాలి ఏమవుద్దు.